ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరవెల్లి మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్ ఇది. హైదరాబాద్ నుంచి కొమరవెల్లి మల్లన్న చెంతకు కేవలం 25 రూపాయలకే చేరుకోవచ్చు తెలుసా? ఇదెలా అంటే కొత్తగా ప్రారంభమైన రైల్వే స్టేషన్ ద్వారా సాధ్యం. కొమరవెల్లిలో నిర్మించిన స్టేషన్ ఖర్చెంత, ఎప్పుడెప్పుడు ట్రైన్ అందుబాటులో ఉంది అనే వివరాల కోసం వాచ్ చేయండి. కొమరవెల్లి మల్లన్న ఆలయానికి మరో కొత్త శోభ వచ్చింది. కొమరవెల్లిలో నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్ ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రారంభించారు. ఇది చారిత్రాత్మక ఘట్టమన్నారు కిషన్ రెడ్డి. 2 ఏళ్లలోనే రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభించుకోవడం జరిగిందని గుర్తు చేశారు. కొమరవెల్లి రైల్వే స్టేషన్ ను మల్లన్న భక్తులకు అంకితం చేస్తున్నామన్నారు. 25 రూపాయలతో హైదరాబాద్ నుంచి కొమరవెల్లి ఆలయానికి చేరుకోవచ్చన్నారు కిషన్ రెడ్డి. 25 రూపాయలకు హైదరాబాద్ నుంచి కొమరవెల్లి చేరుకోవడానికి 25 రూపాయల టికెట్ కొంటే భద్రంగా ఏ రకమైనటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా కొమరవెల్లి మల్లన్న స్వామి సన్నిధికి చేరుకుంటాము. కొమరవెల్లి మల్లన్న స్టేషన్ తో తెలంగాణలో రైల్వే కనెక్టివిటీ మరింత పెరిగింది. మున్ముందు మరిన్ని ప్రాంతాలకు రైల్వేలను విస్తరిస్తామని అంటున్నారు బీజేపీ నేతలు. మెదక్కి రైలు చాలా కలగా ఉండే, సంగారెడ్డికి లేదు, మెదక్కి లేదు. కానీ 2 జిల్లా కేంద్రాలు మెదక్ మరియు సిద్దిపేట రెండింటికి రైళ్లు వచ్చినాయి. అట్లే ఈ రైల్ని కొత్తపల్లిగా కూడా తీసుకుపోవాలి. ఇది తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి మా కళ. మల్లన్న రైల్వే స్టేషన్ కు కనెక్టివిటీ మరింత పెంచాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీన్ని అమృత్ భారత్ లో పెట్టి ఈ రైల్వే స్టేషన్ ని మల్టిపుల్ లైన్స్ తీసుకుపోయినట్టయితే ఈ పుణ్యక్షేత్రానికి ఇంటర్ స్టేట్ కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని మీరు ఒకసారి, నేను కూడా పార్లమెంట్ లో ఉన్నప్పుడు రైల్వే మినిస్టర్ గారికి విన్నపం చేసుకుంటా. తమ హయాంలోనే రైల్వేల అభివృద్ధి అత్యంత వేగంగా జరుగుతోందని అంటున్నారు బీజేపీ నేతలు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైల్వే అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేస్తుందో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన. కొమరవెల్లి రైల్వే స్టేషన్ సాకారంలో కేసీఆర్ ప్రభుత్వ కృషి ఎంతో ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే శాఖకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతకుముందు కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో గందరగోళం నెలకొంది. బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. జై శ్రీరామ్ అంటూ బీజేపీ, జై కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. సమన్వయం పాటించాలని 2 పార్టీల నేతలు కోరడంతో నినాదాలు ఆపారు.